నమస్తే తెలంగాణ ప్రజలకు. ప్రస్తుతం మనం జడ్చర్ల నియోజకవర్గం నవపేట మండల్ తీగలపల్లి గ్రామంలో ఉన్నాం. ఇక్కడ చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ నుంచి ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీ కోసం జెండా మోసినటువంటి కార్యకర్తలు ఉన్నారు ఇక్కడ. అలాగే కార్యకర్తల్లో ముఖ్యుడు మన ఆశన్న గారు ఉన్నారు. ఎందుకంటే ఈ జడ్చర్ల నియోజకవర్గంలో బీఆర్ఎస్ 10 సంవత్సరాల పరిపాలన చేసింది. ఇక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్స్ మొత్తం బీఆర్ఎస్ కార్యకర్తలు ఎక్కువ ఉన్నారు, కానీ కాంగ్రెస్ కార్యకర్తలు చాలా తక్కువ మొత్తంలో ఉన్నారు. అందులో కూడా పెద్దవారు కాదు, చిన్న యువకులు, మామూలు యువకులు 18 ఏళ్ల నుంచి ఒక 35 ఏళ్ల మధ్యలోపు యువకులు మాత్రమే ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. ఈ యువకులే ఊళ్ళో ప్రజలను మొత్తం చైతన్యం చేసి, తండలలో కానీ గ్రామాలలో కానీ ప్రజల చైతన్యం చేసి ఎమ్మెల్యేని భారీ మెజార్టీతో గెలిపించడానికి అయితే ఎంతో కృషి చేశారు. ఇంకోటి చూసుకుంటే ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి లీడర్లు బెదిరింపులకు కూడా గురైనా కూడా బెదిరిపోకుండా ర్యాలీలు తీసి ప్రజలను చైతన్యం చేసి ఈరోజు ఎమ్మెల్యేని గెలిపించడానికి వీళ్ళ కృషి ఎంత ఉందనేది వీళ్ళ మాటల్లోనే తెలుసుకోవడానికి అయితే మనం జడ్చర్ల నియోజకవర్గం తీగలపల్లి గ్రామానికి అయితే రావడం జరిగింది. నమస్తే ఆశన్న గారు. నమస్తే అన్న. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం యువకులు. గ్రామాల్లోని యువకులు చైతన్యం చేసి అయితే ప్రజలని ఈరోజు ఎమ్మెల్యేని గెలిపించుకున్నారు. మీ పాత్ర ఎట్లా ఉందన్న? నా పేరు నెత్తికోపల ఆశన్న, గ్రామం తీగలపల్లి, నవపేట్ మండలం. జడ్చర్ల నియోజకవర్గంలో 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి దోపిడికి పాలై పేద ప్రజల భూములు గుంజుకొని పేద ప్రజలకు పథకాలు అందజేస్తామని చెప్పి ఆశలు పెట్టి నిరాశతో రైతులని రుణమాఫీ చేస్తామని చెప్పి రైతులని అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టి సావుకు కారణమైన బీఆర్ఎస్ పార్టీని గంగలో తొక్కి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఎంబడే రైతులకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయడం జరిగింది. రైతులకు ఇంతకంటే సంతోషం ఏముందన్న? ఇప్పుడు రైతు రుణమాఫీ 2 లక్షల వరకు అయింది. మొత్తం అయిందా? మీ ఊళ్ళో ఏమన్నా సమస్యలు ఉంది? కొద్దిగా ఆగిపోయే ఏమన్నా సమస్యలు వచ్చినాయి మీకు? రైతులకు రుణమాఫీ 2 లక్షల వరకు ప్రతి ఒక్కరికి అయింది. ఏదో ఆధార్ కార్డో లేదో రేషన్ కార్డో లేదా బ్యాంకుల బుక్కు తప్పుగా ఉండడం వల్ల ఎవరికొకరికో కాలేదు. కానీ బీఆర్ఎస్ పార్టీలు రైతాంగం మొత్తం కాంగ్రెస్ పార్టీకే సపోర్ట్ చేస్తుండ్రని చెప్పి ఒక బీఆర్ఎస్ నాయకులు ఒక నాటకంలా ఇంకా ఒక ధర్నా చేయడం జరుగుతుంది. ఇదే రోజు మన నవపేట మండలంలో ధర్నా చేస్తున్న టీఆర్ఎస్ నాయకులని నేను ప్రశ్నించడం జరుగుతుంది. అన్న 10 సంవత్సరాలుగా రైతులకు ఏకకాలంలో 1 లక్ష రూపాయలు రుణమాఫీ ఎందుకు చేయలేదు? చేతగాని ప్రభుత్వమే కదా, మీరు చేతకాయ అయితే ఎందుకు చేయలేదు? దళితుకు 3 ఎకరాల భూమి ఎందుకు ఇవ్వలేదు? దళిత బంధు ఎందుకు ఇవ్వలేదు? డబుల్ బెడ్రూమ్ ఎందుకు పేదవానికి ఇవ్వలేదు? చెప్పుకుంటూ పోతే 100 రకాలుగా నట్టేట ముంచిన బీఆర్ఎస్ పార్టీ ఇవాళ ధర్నా చేయడం సిగ్గుసేటు. అన్న, ఇప్పుడు మీరు అసెంబ్లీ ఎలక్షన్లు అయితే 6 గ్యారెంటీలను ప్రతి ఇంటికి గడప గడప తీసుకెళ్లారు, ప్రచారం చేశారు. ఆ ప్రచారంలో భాగంగా మీరు ఏమైనా సమస్యలు ఎదుర్కొన్నారా? అన్న, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 6 గ్యారెంటీల మీద ఇవాళ అధికారంలో వచ్చిన ఎంబడే ఉచిత బస్సు పెట్టడం జరిగింది. 500కి సిలిండర్ ఇవ్వడం జరిగింది. ఉచితంగా కరెంటు ఇవ్వడం జరిగింది. రైతులకు రుణమాఫీ చేయడం జరిగింది. అన్న, 10 సంవత్సరాల్లో చేయలేంది ఒక 8 నెలలు చేస్తుంటే టైం ఉంది కదన్నా, ఇంకా సమయం ఉంది. ఇంకా పేద ప్రజల కోసమే కాంగ్రెస్ పార్టీ, పేద ప్రజల కోసమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. జానపల్లి అనిరుద్ రెడ్డి పేద పక్షాన కొట్లాడే నాయకుడు, యువ నాయకుడు, ప్రజల కోసమే ఆలోచించే నాయకుడు. ప్రజలు బాగుంటే నాయకులు బాగుంటారనే విధంగా ఆలోచించే నాయకుడు. సమయం ఉంది, ఇప్పుడే ఒరిగిపోలేదు, కూలిపోలేదు. ఎందుకు టెన్షన్ పడుతున్నారో బీఆర్ఎస్ నాయకులు అర్థం కావడం లేదు. మీరు ఫస్ట్ ఎన్ని సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు? నాకు డాక్టర్ మల్లు రవి 6 నెలల్లో ఎలక్షన్ వచ్చినప్పుడు ఓటు కూడా లేదు. మా అమ్మ చిన్న వయసులో చనిపోయినప్పుడు మా పాలివాళ్ళు మా భూమిని గుంజుకొని నానా ఇబ్బందులు పెట్టి మా కుటుంబాన్ని అల్లలకులం చేసిన తర్వాత ఎలక్షన్ రూపంలో మల్లు రవి వస్తే నేను ప్రశ్నించడం జరిగింది చిన్న వయసులో. సార్, మాకు ఇలా అన్యాయం జరిగింది, మాకు తోడు ఎవరు లేరు, నాయకులందరూ దౌర్జన్యం చేస్తున్నారంటే నేను గెలిచినా ఓడినా నీ పక్షాన నేను ఉంటానని మాట ఇవ్వడం జరిగింది. ఓడిపోయినా పర్వాలేదు, కానీ వచ్చి నా పేదవాడిని ఇంటికి వచ్చి భూమి సమస్య ఉంటే నెరవేర్చి కాంగ్రెస్ పార్టీ జెండా మోసే ఘనత నాకు ఇచ్చిండు. ఈ నియోజకవర్గ గెలుపులో, ఎమ్మెల్యే గెలుపులో మీ పాత్ర ఎంతవరకు ఉంది? ఈ గ్రామం నుంచి జానపల్లి అనిరుద్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటి నుంచి ఇప్పటి వరకు
వెన్నంటూ ఉంది అనిరుద్ధ్ రెడ్డి సేవలో భాగస్వామినై నా కుటుంబాన్ని వదులుకొని ప్రజాహిత పాదయాత్రలో 24 గంటలు పేద ప్రజల కోసం నడిచిన సేవలు చేసిన నా పైన ఎన్నో విమర్శలు వచ్చాయి, ఎన్నో దాడులు జరిగాయి. అన్ని దాడులను పక్కన పెట్టి నాకు జానంపల్లి అనిరుద్ధ్ రెడ్డి అండగా ఉన్నంత వరకు నాకు చావు లేదు, నాకు భయం లేదు. పేద ప్రజల ధైర్యంతో నేను ఇంకా పార్టీలో కొనసాగుతున్నాను అన్న. ఇప్పుడు చూసుకుంటే మీ ఎమ్మెల్యే గారు అయితే అనిరుద్ధ్ రెడ్డి గారు కొన్ని సంచలన కార్యక్రమాలు అయితే చేస్తున్నారు. ఇప్పుడు మొత్తంగా చూసుకుంటే 27,000 స్కూల్ పిల్లలకైతే షూ పంపిణీ కానీ డ్రెస్ పంపిణీ కానీ కార్యక్రమం ఆల్రెడీ స్టార్ట్ అయినట్లుంది. మీరు ఎట్లా చూస్తారన్న ఆ విషయాన్ని? అన్న, పేద ప్రజలకు కనీసము చెప్పులు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను మా జనంపల్లి అనిరుద్ధ్ రెడ్డి ఎంబడి ప్రజాహిత పాదయాత్రలో నడుస్తున్నాగా ఈ స్కూల్ పిల్లలు ఎదురు రావడం జరిగింది. వాళ్ళకు కాళ్ళకు చెప్పులు లేకపోవడంతో సారు కుమిలిపోయాడు. ఇదేంటి, నా సమాజంలో ఇంకా చెప్పులు లేకుండా పిల్లలు ఉన్నారా, నేను గెలిచిన ఎంబడే వాళ్ళకు ఖరీదైన బూట్లు ఇవ్వాలి అని నిర్ణయించుకున్నాడు. దానికి ప్రత్యేక సాక్ష్యం ఇలా ఆ బూట్లు పంపిణీ చేస్తుంటే బీఆర్ఎస్ నాయకులు చాలా బాధాకరంగా మాట్లాడడం జరిగింది. బీఆర్ఎస్ నాయకులు కంపెనీలో డబ్బులు వసూలు చేసి బూట్లు ఇప్పించడం జరుగుతుంది. అరే దళిద్రుడా, ఎందుకు ఇంత హీనంగా పేద ప్రజలకు అందిస్తుంటే ఇంత ఓరవలేని తలం మీకెందుకు? మన పిల్లలకి ఇస్తుర్రు, మన ఊరి పిల్లలకి ఇస్తుర్రు, ఇంత బాధ ఎందుకు? 1,000 కోట్ల రూపాయలు ఉన్నాడు, ఒక్క రూపాయైనా సాయం చేశాడా ఇప్పటి వరకు? ఎందుకు మీరు 10 సంవత్సరాలుగా ఒక పేదవానికి 10 సంవత్సరాలుగా ఒక పిల్లగాని కూడా ఒక పెళ్లి ఇవ్వలేని దుర్భాగ్యం మీ బీఆర్ఎస్ పార్టీ. కంపెనీల మీద దాడి చేయడము మా సారు అలవాటు కాదు. కంపెనీల మీద పైసలు వసూలు చేసేది మా సారు అలవాటు కాదు. మా సారు పేద ప్రజలకు ప్రతిపక్షంలో ఉండి పేద ప్రజలకు అనేక రకాలుగా సాయం చేసిన ఘనత మా జానంపల్లి అనిరుద్ధ్ రెడ్డి. నేను చాలా బాధపడ్డా. మా సారు నోటుకుంటా ఆ మాటలు వింటే నా కంట తడి ఆగిపోయింది, నా కన్నీళ్లు కారిపోయినాయి. మా సారు ఇంత అవమానించారంటే, ఒక ఎమ్మెల్యేని అవమానించారు బీఆర్ఎస్ నాయకులు అంటే నాలాంటి నాయకులని ఏడ బతకనిస్తారు? ఈ సమాజంలో ఎలా బతకనిస్తారు? మంచి చేసినా తిరుతురు, చెడు చేసినా తిరుతురు. ఏందబ్బా ఇది? ఈ సమాజం ఎటుపోతుంది? మంచి నాయకుడు జానంపల్లి అనిరుద్ధ్ రెడ్డి పేద ప్రజల కోసం వచ్చిన నాయకుడిని మీరు నోటికొచ్చినట్లు కంపెనీల కాడ పైసలు వసూలు చేస్తున్నారు మాట్లాడానికే సిగ్గుండాలి. సిగ్గుసేటు ఎవ్వరు వినలేరు ఈ మాట. ఒకవేళ నేనే ఇన్నింటే వీళ్ళ నానే పండబెట్టి తొక్కుతుంటి. జానంపల్లి అనిరుద్ధ్ రెడ్డి పేదవాళ్ళ కోసం వచ్చిన బిడ్డ. ఈ 5 సంవత్సరాల దెర్చల్ల నియోజకవర్గంలో ఎవ్వరు చేయలేని ఘనత జానంపల్లి అనిరుద్ధ్ రెడ్డి అభివృద్ధి చేసే చూపిస్తాడు. ప్రతి పల్లెల్లో, ప్రతి పల్లెటూరులో పేదవానికి ఇండ్లు లేవు, రోడ్డు లేవు, బాత్రూమ్ లేవు పిల్లలకు. 10 సంవత్సరాలుగా సిగ్గు లేదు. ఇంకా మళ్ళా మా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద ఏడుస్తున్నారు. ఇంకోటి, మీ ఎమ్మెల్యే గారి గురించి నియోజకవర్గ ప్రజలకు చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? జానంపల్లి అనిరుద్ధ్ రెడ్డి గెలిచి 8 నెలలు అవుతుంది. వాళ్ళకు కూడా మనకు ఒక సమస్య ఉన్నట్లు ఎమ్మెల్యేలు కూడా సమస్యలు ఉంటాయి. మనం ఒక రోడ్డు కావాలనుకున్నప్పుడు ఎమ్మెల్యేలను అడుగుతాము. ఎమ్మెల్యే కూడా వ్యక్తులని, ముఖ్యమంత్రిని కానీ మంత్రులను కానీ అడగవలసి వస్తుంది. మనం ఎంత కష్టపడతామో ఎమ్మెల్యే కూడా అంతే కష్టపడతాడు. ఆ దాన్ని ఎవ్వరు పట్టించుకుంటలేడు ఎమ్మెల్యే అనేది అబద్ధం ప్రచారం చేయకూడదు. ఇంకా 4 సంవత్సరాల సమయం ఉంది. ప్రతి పల్లెకి వస్తాడు, ప్రతి ఊరికి వస్తాడు. ఎలక్షన్లో చెప్పి మాట తప్పించే వ్యక్తి కాదు జానంపల్లి అనిరుద్ధ్ రెడ్డి. పేద ప్రజల కోసం నిలబడే నాయకుడు, కష్టపడ్డ వాళ్లకు భవిష్యత్ చూపే నాయకుడు. ఆ భవిష్యత్ పేదవాడి కోసం తెలుసు. ఇవాళ బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరి కార్యకర్తలను తొక్కాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇది వాస్తవం. కానీ మా నాయకుని గుండెలో చిరస్థాయిగా నిలిచిపోయారు కార్యకర్తలు. మా జానంపల్లి అనిరుద్ధ్ రెడ్డికి తెలుసు నా కోసం ఏ ఊళ్ళే ఏ కార్యకర్త పనిచేశాడు, ఏ మండలంలో ఏ కార్యకర్త పనిచేశాడు, ఏ నాయకుడు పనిచేశాడు. రాని
మందలకు వస్తున్నాయి, నానా పందులే గుంపుగా వస్తాయి, సింహం సింగల్గా వస్తుంది. అయినా జానంపల్లి అనిరుద్ రెడ్డికి యువకులు తోడు ఉన్నారు తప్ప పందులు తోడు లేవు. సింహం లాగా సింగల్గా వచ్చాడు. పిల్లలతోటే పిల్లలున్నారు, ఏం గెలుస్తాడో అని అవమానించారు, బాధ పెట్టారు. అయినా ఎలాంటి వాళ్ళ కూడా వాళ్ళ మాటలు పట్టించుకోకుండా గెలిచి చూపించాం పిల్లలమైనా సరే. ఓకేనా, ఇప్పుడు మీరు యువకులే గెలిపించారని ఆల్రెడీ యువకులే గెలిపించారని తెలుసు, కానీ ఇప్పుడు యువకులు గ్రామ పంచాయతీ ఎలక్షన్ వస్తుంది. ఇప్పుడు ఈ గెలిచిన తర్వాత యువకులకు ప్రాధాన్యత దక్కుతుందా, లేకుంటే సీనియర్ నాయకులు బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళకి ఏమన్నా ప్రాధాన్యత దక్కుతుందా? ప్రస్తుతం జానంపల్లి అనిరుద్ రెడ్డి ప్రజాహిత పాదయాత్రలో చేస్తుంటే ఒక సందర్భంలో నాతో ఒక మాట చెప్పాడు. మనం గెలిచిన తర్వాత యువకులనే సర్పంచులుగా గెలిపించుకుందాం, యువకులకే అవకాశం ఇద్దాం, ఎంపీటీసీలుగా గెలిపించుకుందాం, నెంబర్లుగా చేసుకుందాం. వాళ్ళ వయసును బట్టి వాళ్ళ హోదాను బట్టి కార్యకర్తలకు మనం అండగా నిలవాలి. మనము ఏ నాయకుని కానీ ఏ కార్యకర్తని కానీ మోసం చేసే విధంగా జానంపల్లి అనిరుద్ రెడ్డికి అలాంటి ఆలోచనలు లేవు. ఎవరైనా బీఆర్ఎస్ దొంగలు వచ్చి మా జానంపల్లి అనిరుద్ రెడ్డికి చెప్పి మాటలు చెప్పి అబద్ధాలు చెప్పి అది అట్లా ఇది ఇట్లా అని చెప్పినా పట్టించుకోడు. ఎందుకంటే ఒక మనిషి మాట చెప్పేటప్పుడు వినాలి కాబట్టి, నాయకుని లక్షణం కాబట్టి ఏం చేయాలో మా నాయకుడికి బాగా తెలుసు. యువకులకి అవకాశం ఇస్తాడు, యువకులే గెలిపించుకుంటాం. ఆ నమ్మకం నాకు దగ్గర ఉంది. ఓకే అండి, ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్లో మీకు హైకమాండ్ కానీ ఎమ్మెల్యే గారు కానీ ఆదేశించి లోకల్ బాడీ ఎలక్షన్లో మీకు టికెట్ ఇస్తే మీరు ఈ గ్రామ ప్రజలకు గెలిచిన తర్వాత మీ గ్రామ ప్రజలకు ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు? జానంపల్లి అనిరుద్ రెడ్డి నా పైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా కష్టపడ్డ నమ్మకమైన కార్యకర్తగా నాకు ఒకసారి అవకాశం ఇస్తే తీగలపల్లి గ్రామంలో 30 సంవత్సరాలుగా నేను గెలిస్తే గుడి కట్టిస్తా, నేను గెలిస్తే గుడి కట్టిస్తా అని చెప్పి నాయకులు దొంగ మాటలు మాట్లాడి గెలిచిన తర్వాత ఒక భగవంతుని ఇప్పుడు కూడా పోయి చూస్తే అలా ఉంటే భగవంతుని గుడి కట్టించలేని దుర్భాగ్యులు ఏ అభివృద్ధి కార్యక్రమంలో ముందరికి పోలేదు. ఎందుకంటే పెద్ద మనుషులంతా కోడు దొంగలాక అందరూ ఒకటై యువకులను తొక్కాలని చూస్తారు. వాళ్ళకు ఒకటే ఆలోచన, ఏడ భూములు ఉన్నాయి, ఏడ అక్రమంగా మనకు వసూలు చేయడానికి అవకాశం ఉంది, ఏ కంపెనీల మీద వాడాలి, ఎవరికి తాకట్లు పెట్టాలి అన్న ఆలోచన తప్ప, సంపాదించుకున్న ఆలోచన తప్ప గ్రామాన్ని అభివృద్ధి చేసే క్రమంలో వాళ్ళు ముందరికి పోలేరు. యువకుడికి అవకాశం ఇస్తే, నేను పేదవాడిని, నాకు అన్ని తెలుసు, చిన్నప్పటి నుంచి అవమానాలేందో, బాధలేందో, కన్నీరేందో, కష్టమేందో, సుఖమేందో తెలిసిన వాడిని ఒక్కసారి అవకాశం ఇవ్వాలని నా తీగలపల్లి ప్రజల్ని కోరుకుంటున్నా. అన్న మీకు చేయి ఎత్తి నమస్కరిస్తున్నా. ఈ ఒక్కసారి అవకాశం ఇవ్వండి. యువకులకు బంగారు బాట వేసే భవిష్యత్తు నాది. బీఆర్ఎస్ పార్టీ అవకాశంలో ఉన్నప్పుడు పెద్ద మనుషులు 10 మంది 15 మందికి జైలపాలు చేసిన యువకులని భవిష్యత్తులని నాశనం చేశారు. ఉద్యోగం వస్తుంటే కేసులు పెట్టారు. ఎందుకంటే పెద్ద మనుషులకు ఒక్కటే ఉంటుంది, వాళ్ళు పైకి ఊరుదు, మన కిందనే తొక్కాలి, లేకుంటే అంత మేకమయ్యి ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళని తొక్కాలి 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 అనే ఆలోచన తప్ప గ్రామాన్ని అభివృద్ధి చేసే కార్యక్రమంలో లేరు. అని ఇప్పుడు చూసుకుంటే మహబూబ్ నగర్ ముద్దుబిడ్డ ఈరోజు సీఎంగా ఉన్నారు. ఇప్పుడు ఇది మహబూబ్ నగర్ అనేది ఒక వలసల జిల్లా, కరూరు జిల్లా అనే ఒక పేరు ఉందనా. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో వచ్చింది, మహబూబ్ నగర్ ముద్దుబిడ్డ సీఎంగా ఉన్నారు. ఈ మహబూబ్ నగర్ ఏమన్నా విముక్తి చెందే అవకాశం ఉంది ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ లో? తెలంగాణ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ జిల్లా, ఈ పేరు మహబూబ్ నగర్ జిల్లా అంటే వలసల జిల్లా, కూలీల బతుకు, పాలమూరు అంటే కూలీలు పాలు పోసుకొని బతుకుతారు అనే మాటలు మాట్లాడుతుంది. కానీ ఇప్పుడు ఈ తెలంగాణ గడ్డ మహబూబ్ నగర్ జిల్లాలో తెలంగాణ పులిబిడ్డ రేవంత్ రెడ్డి ఈ మహబూబ్ నగర్ ని అభివృద్ధి చేసే కార్యక్రమంలో ముందలు ఉంటాడు. ఇలా ఈ మన జిల్లా బిడ్డ కాబట్టి మన అభివృద్ధి చేసే కార్యక్రమంలో ముందరికి వెళుతూ ఉన్నాడు. కాలేజీలు కానీ, హాస్టల్ కానీ, గురుకులు కానీ అన్ని ఏదైతే అవసరం ఉందో నా పేద ప్రజలకు అది కట్టించడానికి ముందరికి 2 అంతలు ముందుకు వచ్చి అవకాశం ఉంది తెలంగాణ ముద్దుబిడ్డ రేవంత్ రెడ్డి.
ఇప్పుడు ఎన్నో అవమానించారు. చేసే అభివృద్ధి బస్సుల ఫ్రీ బస్సు పెడితే మన ఆడపిల్ల ఏదో అల్లిమెల్లిపాయలు బెండకాయలు అమ్ముకుంటే దాన్ని అవమానిస్తారు. ఇది ఒక నీచమైన అలవాటు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళది. ఎలా పాలమూరు గడ్డని అభివృద్ధి చేసే కార్యక్రమంలో ఇంకా సమయం ఉంది, ఇంకా 4 సంవత్సరాల సమయం ఉంది. రేవంత్ రెడ్డి ఆలోచనలు ఉన్నాయి, చేతమని బడ్జెట్ లేదు. పోతూ కేసీఆర్ ప్రతి అడుగుల అప్పు చేసిపోయాడు. అప్పు కట్టాలి, అభివృద్ధి చేసుకోవాలి, ఈ ప్రజలు మొత్తం ఆలోచించాలి. తనకు మించిన అభివృద్ధి 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసి పేద ప్రజల మనసు గెలుచుకున్నామన్న తెలంగాణ ముద్దుబిడ్డ రేవంత్ రెడ్డి అభివృద్ధి చేయడని మీరు ఎలా అనుకుంటున్నారు? ఇలా అనేక రకాలుగా నా పేద ప్రజలు 1,00,000 రూపాయలు తీర్పాలంటే సంవత్సరం పొద్దు పనిచేయాలి. అలాంటిది కాంగ్రెస్ పార్టీ వచ్చి 8 నెలల్లో 2 లక్షల రుణమాఫీ చేస్తే తెలంగాణ ముద్దుబిడ్డకు పాలాభిషేకాలు పల్లెలో చేసి చేయెత్తి నమస్కరించాం మా తెలంగాణ పులిబిడ్డకు ముఖ్యమంత్రి. అది ఓర్వలేక వాళ్ళకి చేతగానోడు ఇప్పుడు దొంగ వచ్చి మంచోని తిడతాడు. దొంగ అంటాడు. ఓడి దొంగ ఫస్ట్. ఈ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే దొంగ. కేసీఆర్ అభివృద్ధి చేస్తే మన బతుకులు ఇలా ఉండవు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన ప్రజలకు చాలా నమ్మకం ఉంది. చేస్తాడు, అభివృద్ధి కార్యక్రమంలో ముందరనే ఉంటాడు. ఓకే, మొత్తం మీద అయితే థ్యాంక్ యూ. మొత్తం మీద అయితే ఇక్కడ జడ్చర్ల నియోజకవర్గంలో యువకులు కష్టపడి మొత్తం యువకులు ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి ఎమ్మెల్యేని గెలిపించడానికి అయితే కృషి చేశారు. ఇక్కడ ఉన్నటువంటి లోకల్ బాడీ ఎలక్షన్లలో యువకులకి అవకాశం ఇచ్చి యువకుల్ని సర్పంచులుగా ఎంపీసీలుగా చేసుకుంటే ఆ గ్రామ ప్రజలు కానీ, ఆ గ్రామం కానీ, అక్కడ మండల్ కానీ, జిల్లా కానీ బాగుపడుతుందని అయితే అశ్వన్ గారు అని అయితే చెప్పడం జరిగింది. మొత్తం మీద చూసుకుంటే యువకులు రాజకీయాల్లోకి వస్తే ప్రజలకు చైతన్యం చేసి, ప్రజల్లో చైతన్యం తెచ్చి, యువకులకు మొత్తం చదువుకున్న వ్యక్తులు ఉంటారు కాబట్టి వారికి ప్రతి సమస్య వారికి తెలుస్తుంది, ప్రతి అభివృద్ధి పనులు వాళ్ళు చేయగలుగుతారని అయితే అశ్వన్ గారు అయితే సీనియర్ కాంగ్రెస్ నాయకులు అయితే చెప్పడం